ఏపీలో జరిగిన 2024 ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందా లేదా వైసీపీ గెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే జూన్ 4వ తేదీ దాకా ఆగాల్సిందే. ఏపీలో ఇది ఒక చర్చ అయితే మరో చర్చ కూడా అందరినీ కుదిపేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనకి ఎన్ని సీట్లు దొరుకుతాయి అనే అంశంపై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంచనాలను పరిశీలిస్తే ఏపీలో 11 నుంచి 12 సీట్లు గెలుస్తారని చెబుతున్నారు. వాస్తవానికి ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతి చోట ఇదే చర్చ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పొత్తులో భాగంగా కూటమిలో కీలకమైన జనసేన ఎన్ని సీట్లలో విజయాన్ని నమోదు చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. 2014 ఎన్నికలకు ముందు పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోవటం, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలిపించడమే లక్ష్యంగా ముందుకు మద్దతు ఇచ్చారు. 2019 సంవత్సరంలో పాత మిత్రుల మధ్య చిన్న చిన్న వివాదాలతో విడిపోయి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. రాజకీయంగా పరిణితి చెందిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో పాటు రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలంటే కూటమిగా ఏర్పడి వైసీపీని గద్దె దించాలని భావించారు. ఈ నేపథ్యంలో 21 అసెంబ్లీ సీట్లకు పరిమితమై పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2 ఎంపీ స్థానాలకు పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకి ఎన్ని సీట్లు దొరుకుతాయి అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. మరి రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఆశించిన మేరకు జనసేన పార్టీ 12 సీట్ల వరకు గెలవగలుగుతుందా? దీనిపై ఒక స్పష్టత రావాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.